నా పేరు దీప్తి అండి. నేను కైకలూరు నుంచి వచ్చాను. నేను జీసస్ కాల్స్ యంగ్ పార్ట్నర్ని. నేను 7th క్లాస్ నుంచి నేను ఈ టీవీ ప్రోగ్రామ్ చూసేదాన్ని. నేను ఏదైనా సమస్య ఉంటే ప్రేయర్కి రిక్వెస్ట్కి నేను లెటర్ రాసేదాన్ని జీసస్ కాల్స్కి. వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత నాకు జవాబు పంపించేవాళ్ళు. నేను జీసస్ కాల్స్ ద్వారా నేను చాలా మేలు పొందుకున్నానండి. అదే రీతిగా నాకు 2006లో మ్యారేజ్ అయింది. అయితే మ్యారేజ్ అయ్యాక పిల్లల కోసం చూస్తే టూ అబార్షన్స్ అయినాయి సార్. అబార్షన్స్ అయినప్పుడు నేను ఒకటే అనుకున్నాను. 2008లో సార్ వాళ్ళు వైజాగ్ గాజువాకం ఇందిరాగాంధీ స్టేడియంలో మీటింగ్స్ అని విన్నాను టీవీలో. విని మా ఫ్యామిలీని, మా అమ్మ, మా చెల్లి, తమ్ముడిని తీసుకుని మేము నలుగురు అక్కడికి వెళ్ళాము. 5 days మీటింగ్స్లో అటెండ్ అయ్యాము. 5వ రోజున యంగ్ పార్ట్నర్ మీటింగ్ అని చెప్పారు. అప్పుడు యంగ్ పార్ట్నర్ అన్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. నేనైతే సార్తో ప్రేయర్ చేయించుకోవటానికి నేను ఫలాని అని ఆయనకి తెలీదు. అయితే నేను మామూలుగా ఆయన ప్రేయర్ చేసేటప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నా మనసులో ఒక్కటే అనుకున్నాను, తండ్రి నాకు అబార్షన్స్ అయినాయి, నాకు జాబ్ లేదు, అయినా సరే నేను నీ మీద నమ్మకం మీద ఆనుకుని ఇక్కడ దాకా వచ్చాను. నాకు ప్రెగ్నెన్సీని దయచేసి అదే రీతిగా నాకు జాబుని దయచేయండి అని నేను 2 ముక్కలు మనసులో అనుకుని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వన్ మంత్కి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 9th month నాకు వచ్చేసరికి జాబ్ వచ్చింది సార్. నేను హాస్పిటల్లో చేస్తాను. కానీ నాకు దేవుడు చాలా అద్భుత రీతిగా చేశారు. ఇదంతా యంగ్ పార్ట్నర్ జీసస్ కాల్స్ వల్లే అని నేను నమ్ముచున్నానండి. నేను ఏం చేశానంటే జీసస్ కాల్స్ మీటింగ్ చూస్తా 6:30కి బెతెస్దాలో ప్రార్థన ఉందని విన్నాను. ఏదేమైనా సరే లీవ్ పెట్టుకుని ముందు మీ దగ్గరికి బెతెస్దాకి వచ్చి నేను సాక్ష్యం చెప్పి నేను అనుకున్న మొక్కుబడి చెల్లించుకుందామని నవంబర్ 2వ తారీఖున బెతెస్దాలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్కి మీరు ప్రేయర్ ఫామ్స్ ఇచ్చారు. అయితే ఇచ్చినప్పుడు నేను చాలా రిక్వెస్ట్లు రాశానండి. అందులో రిక్వెస్ట్లో నాకు లాస్ట్లో మా అక్క వాళ్ళ బాబుకి బిడ్డల కోసం చూస్తున్నారు 2 years నుంచి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను తండ్రి ఈరోజే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి, వాళ్ళకి బాబుని మగబిడ్డని దయచేయని నేను లాస్ట్ రిక్వెస్ట్లో లాస్ట్లో ఉంది సార్. అది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నేను రాసి 2 months అయింది. అది ఇప్పుడు నేను ఆ రోజు ఎక్కడైతే 2 months అని నేను ఆ రోజు రాసి వచ్చానో ఇప్పుడు వాళ్ళకి 2 complete అయ్యి 3 months సార్. దేవుడు చాలా అద్భుతం చేశాడు. నేననే కాదు, నా వల్ల నేను చాలామందికి నేను జీసస్ కాల్స్లో జాయిన్ అవ్వమని చెప్తాను. ఇదంతా మీ ప్రేయర్స్ వల్ల, ప్రేయర్ వాయిస్ వల్ల నేను ప్రతిదీ ఏదైనా సమస్య వచ్చినా నేను జీసస్ కాల్స్కి చేస్తాను ఫోను. ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా సరే వాళ్ళు రిక్వెస్ట్ మామూలుగా పంపిస్తారు సార్. మీరు లెటర్స్ ఆన్సర్స్ ఇస్తారు. మామూలుగా అన్నీ నాకు బాగా జరిగినాయి సార్.